ఈ హెల్త్ సెక్రటరీ ద్వారా మనం తెలుసుకున్న వెంటనే ఈ పవర్ స్ప్రేయర్స్ ద్వారా ఆ ఇంటిని మొత్తం మనం శానిటైజ్ చేసేసి అక్కడ ఒక పికెటింగ్ స్పాట్ ఏర్పాటు చేస్తే పోయినసారి కూడా అట్లా ఏర్పాటు చేయడం వల్ల అక్కడ చాలా వరకు కంట్రోల్ జరిగింది. కాబట్టి అక్కడ ఒక పికెటింగ్ స్పాట్ పోలీసు వారి సహకారంతో అక్కడ చైర్మన్ పికెట్ మీకు తెలియజేస్తున్నాను. తర్వాత మనం ఇక్కడ కూర్చున్నటువంటి మంత్రి గారు మీరు దృష్టి పెట్టాలా, ఇక్కడ కూర్చున్నటువంటి ఈ కళాక్షేత్రానికి దీటుగా మా వార్డులోనే మన దివంగత ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి బాగుంటుంది. వైఎస్ఆర్ కళా ప్రాంగణం అని చెప్పి కూడా మనం పెట్టుకోవచ్చు విషయాన్ని మీరు కోరుతున్నాము. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ నుంచి ఒకరికి ఎట్లా వ్యాధి సంక్రమించింది ఇప్పుడు చేరిపోయామన్నా ఫ్రంట్ లైన్ వారికి ప్రతి హౌస్ కి కోవిడ్ అయినటువంటి ప్రతి కార్పొరేటర్ వెళ్తున్నాడు. మధ్యాహ్నం మాకు 7 years నుంచి దాదాపుగా అట్లానే ఉంటున్న సిచ్యువేషన్ ఉందన్న. దాదాపుగా ఈ 2 times నుంచి ఈ 2 or 3 times నుంచి ఎంఈ గారితో మేము కన్సల్ట్ అయ్యామన్నా. ఎంఈ గారితో కన్సల్ట్ సమస్యలతో నీటి కొరత బాగా ఇబ్బంది పడుతుంది అన్న. వాటిలో పగలిచ్చేది చూడండి. ఇప్పుడు 15th ఫైనాన్స్ సంబంధించి ఎంపీ గారు మన కమిషనర్ గారు కొన్ని అవి ఏదైతే ఉన్నాయి కదా జాగ్రత్తలు మా ఫ్యామిలీస్ కూడా మీ ద్వారా నేను కోరుకుంటున్నానన్నా. ఎమ్మెల్యేలకి ఫ్రంట్ లైన్గా ఏమని చెప్పి 45 years చిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నో అన్నాడు సీఎం గారు. అంటే పైనుంచి ఒక సిస్టమ్ చెడిపోతుందని ఏదైతే ఇంపార్టెంట్ మనం దాని మీద అయ్యే చేద్దాము. దాంతో పాటు ఏంటంటే ప్రతి కార్పొరేట్ అవి మెయిన్ వాటి ఆ లిస్టులో అంటే టౌన్లో మెయిన్ ఈ స్టాగ్నెంట్ అవుతున్న వాటి మెయిన్ ప్రాబ్లమ్స్ మెయిన్ ఏరియాస్లో అది ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన ఏదైతే ఇంపార్టెంటో అది దాని మీద మేనేజ్ చేద్దాం. అట్లానే ఈ మీ అందరు కార్పొరేటర్లు అందరూ కూడా ముందర ఫస్ట్ టైం ఉంచారు కాబట్టి ముందర 20 lakhsకి ముందర మీరు వర్క్లు మీరు ఇస్తే వెంటనే శాంక్షన్ పెడతారు. మరి అది వెంటనే చేసే కార్యక్రమం చేస్తాం. అట్లానే ఈ ఎల్ఈడి బల్బ్స్ సంబంధించి 4000 బల్బులు 1 weekలో మీకు ఇస్తారు. ప్రతి వార్డుకి 80 ఎల్ఈడి బల్బ్స్ లేని దగ్గర మన వేయడం జరుగుతుంది. చేస్తే దానికి ప్రకారం చేస్తారు. చాలా సంతోషం అన్న. ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, మరి 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ప్రతి ఒక్క వార్డులో 20 లక్షలు మీరు తక్షణమే మన్న ముందరగానే పరిశీలించి లేదన్నా. ఎంత అవుతుంది చేయండి. మున్సిపాలిటీ చీఫ్ కూడా నేను ఇస్తాను. మొత్తం 5 years ఇచ్చేసేయండి. అమౌంట్ ఇస్తాను. ఎక్కడ వచ్చినా ప్రతి కార్పొరేటర్ వచ్చి మున్సిపాలిటీ వచ్చి తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ సహృదయంతో మరి సమస్యలు పరిష్కరించడానికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. తరఫున ముందుగా మన డివిజన్కి సంబంధించిన పాత మార్కెటింగ్ ఒకటి ఉంది వాసన్న. అక్కడ వచ్చి బాగా ట్రాఫిక్ జామ్ అవుతున్నాం. ఉదయం పూట 6 గంటల నుంచి 12 దాకా. అక్కడ వచ్చి మనకు సంబంధించిన మున్సిపాలిటీ సంబంధించిన పాత మార్కెట్ సైట్ ఒకటి ఉందన్న. ఆ సైట్ కొంచెం క్లీన్ చేయించి అక్కడ ఉన్న యాపిల్ వాళ్ళకి, అరటికాయ వాళ్ళకి, ఈ జామకాయ వాళ్ళకి ఏదైనా బండ్లు ఉన్నా అక్కడ ఇచ్చామనుకో బాగా ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది వాసన్న. సంబంధించి వెట్ డస్ట్బిన్ డై ఇంకోటి ఏదో 3 డస్ట్బిన్స్ ప్రతి ఇంటికి ఇవ్వాలనేది కాన్సెప్ట్ పెట్టారు. దానికి మనం అంటే గతంలో కూడా మనం చేస్తున్నాం. 2006, 2007లో చేస్తున్నాం. ఇప్పుడు అది దానికి డబ్బులు అయితే గవర్నమెంట్ ఇస్తూ ఉన్నారు, కానీ ఆ డబ్బులు మనం వర్కులకి పెట్టి ఉపయోగించుకున్నాం. మనం ఈ కార్పొరేషన్ వార్డులు సంబంధించిన వార్డులో ఉన్న వాళ్ళు ఎవరన్నా సప్లై ఇచ్చే పని అయితే ఏమన్నా డొనేట్ చేసే పని అయితే వాళ్ళతో చేయించండి. లేకపోతే నేను సిఎస్ఆర్ ఫండ్స్ ఈ ఫండ్స్లో కానీ
లేకపోతే నా సొంత డబ్బులు కానీ మనం ప్రతి డివిజన్లో ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం మీరు కూడా చొరవ తీసుకోండి. ఆ వార్డు ఏమైనా డొనేట్ చేసే వాళ్ళంటే కూడా ఐడెంటిఫై చేయండి. ప్లస్ సిఎస్ఆర్ ఫండ్స్ ప్లస్ ఏమైనా మిగిలింటే అవసరమైతే నేను ఫండ్స్ జరుగుతుంది. ఖచ్చితంగా మనం అందరూ ప్రతి ఇంటికి కూడా ఈ డస్ట్బిన్స్ సప్లై చేసే కార్యక్రమం అందరూ కూడా చేపట్టాలని ప్రతి కార్పొరేట్ని కోరుకుంటామన్నా. ఆ ముందర మీరు ఐడెంటిఫై చేయండి ఎవరైనా డోనర్స్ ఉంటే, లేకపోతే మనం సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ కలుపుకొని మనం చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు అది. అలా అంతా కూడా చేద్దాం. ఆ డబ్బులు మనం మిగిల్చుకొని వర్క్స్ రోడ్స్ అవి పెట్టుకుని చేసుకుందాం అని చెప్పి నేను నిన్ననే కమిషనర్ చెప్తే ఈ ఐడియా ఇచ్చాను. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ మనకి ఉండే మనకి ఉన్నాయి కదా, ఈ క్వారీలు ఇవన్నీ ఉన్నాయి కదా, దానికి సంబంధించి సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. అవి వాళ్ళని అన్ని తెప్పించుకొని మనం చేసుకోవచ్చు. కాబట్టి అది కూడా డస్ట్బిన్స్ ప్రతి ఇంటికి 3 డస్ట్బిన్స్ మనం సప్లై చేయాలి. కాబట్టి అది కూడా అది మంచి పని, మనం క్లీన్గా ఉండే దానికోసం చేసే కార్యక్రమం. కాబట్టి అందరూ కూడా ఇది పార్టిసిపేట్ చేసి చేయాలి. మనం అన్ని డివిజన్లో నేను కూడా వచ్చి తిరుగుతాం, డిస్ట్రిబ్యూషన్కి అన్నీ కూడా చేద్దామని కూడా తెలియజేస్తాం. ల్యాండ్ ఎక్వైర్ చేసే 10 ఉన్నారో వాళ్ళందరూ 7 ఉన్నారంట. వాళ్ళు పిలిపిస్తారు, నువ్వు కూడా వచ్చి కూర్చో, నెగోషియేషన్ చేయండి. వాళ్ళకి డబ్బులే కావాలంటే కంపల్సరీ అంటే చేద్దాము, లేకపోతే టీడీఆర్ తీసుకుంటామంటే వాళ్ళు అది కూడా ఒకసారి చెప్పి చూస్తాం. అది చూడండి, మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకా కంపల్సరీ అంటే మనకి తప్పదు కాబట్టి చేద్దాం. మేము వాళ్ళందరినీ 7 తీసుకొచ్చి కమిషనర్ గారు మన మేయర్ గారు కూర్చొని మీరు నెగోషియేట్ చేసి మాట్లాడండి. నువ్వు ఇష్యూ తీసుకోమ్మా ఇస్తారని చెప్పారు. కానీ హెల్త్ సెక్రటరీస్ వచ్చి ఉన్నటువంటి హెల్త్ సెక్రటరీస్ ఆ డివిజన్లో ఉన్నటువంటి వారికి సెలవు డోసు వేయించుకోవాల్సిన వాళ్ళకి ఇళ్ళకి వచ్చి హెల్త్ సెక్రటరీస్ స్లిప్పులు ఇస్తారని చెప్పారు. కానీ ఆ విధంగా జరగడం లేదు. అది ఒక డివిజన్ సంబంధించినటువంటి హెల్త్ సెక్రటరీస్కి డిఫరెంట్ డివిజన్ సంబంధించినటువంటి వారికి సంబంధించిన స్లిప్పులు వాళ్ళు వాళ్ళ చేతిలో ఇస్తున్నారు మెడికల్ ఆఫీసర్స్. వాళ్ళ ఫోన్లు చేసి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు వీళ్ళున్న దగ్గరికి రమ్మని చెప్పి స్లిప్పులు ఇవ్వడం జరుగుతుంది. వారం రోజుల్లో ఈ కార్యక్రమం అయిపోద్దని చెప్పారు. కాబట్టి ఇక మీద ఫస్ట్ డోసు వేసి వ్యాక్సినేషన్ వేసేదానికైనా సచివాలయాల్లో ఏ డివిజన్ సంబంధించిన సచివాలయంలోనే వ్యాక్సినేషన్ వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పోతే శానిటేషన్ సంబంధించి నా ప్రతి డివిజన్లో ప్రతిరోజు ఇంటర్నల్ డ్రైన్స్ కానీ అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ కానీ రోడ్స్ స్వీపింగ్ కానీ ఇంటర్నల్ డ్రైన్స్ క్లీన్ చేయడం కానీ అది రెగ్యులర్గా జరగడం లేదు. ఈ సంవత్సరం 20 crores వచ్చింది. 5 years 20 crores వస్తాయి. సో ఫేజ్ మేనర్గా అవసరం బట్టి డ్రైన్స్ చేసుకోవడం జరుగుతుంది. మన తిరుమల చెప్పింది అది మీరు చెప్పారు, మీరు కూడా చెప్తున్నారు. ఆ ల్యాండ్ ఎక్విజిషన్కి మేము చూసి చేశారు. 123 కోట్లతోటి పైప్ లైన్ మనకున్న గొల్లకమ్మ నుంచి వాటర్ దానికి సంబంధించి పనులు అంటే యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అయితే ఇచ్చారు, కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించి 70 కోట్లు కట్టాల్సింది ఉంది. స్టేట్ గవర్నమెంట్ అన్నారు, మిగతా మున్సిపాలిటీ 70 కోట్లు మున్సిపాలిటీ యాడ్ కడుతుంది. ఇంకా అయినా ఏ స్కీమ్ అయినా కానీ మనం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి 70 కోట్లు స్టేట్ గవర్నమెంట్ లోన్ శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అది కూడా 5 నెలల మొత్తంలో కూడా ఆ పైప్ లైన్ మొత్తం కూడా పూర్తి చేయడం జరిగింది. చేస్తా ఉన్నారు. త్వరలోనే అది డిపిఆర్ జరుగుతుంది, తొందరలోనే శాంక్షన్ అవుతుంది. ఏదైతే ఇప్పుడు పొద్దు రాష్ట్రాలు పనులు జరుగుతూ ఉన్నాయి, మరి జరుగుతూనే లేవు సరిగ్గా. కార్పొరేట్ సంబంధించి ఆ వాటికి సంబంధించిన కార్పొరేట్లు చెప్పాలి, జరుగుతున్నాయి కదా. కట్టారు, మధ్యలో సిమెంట్ రోడ్డు కూడా వేసేసారు సార్. మొత్తం దరిదాపుల్లో 44 డివిజన్ దాకా వచ్చేసింది సార్. 1-2 కిలోమీటర్ల దాకా వర్క్ చేశారు సార్.
వర్క్ బాగానే చేస్తాం. వెళ్దామని చెప్పి లేదు చేసాము, అది ఇబ్బంది లేకుండా చూడండి. అటు ఇబ్బంది లేదు కాబట్టి మీ దగ్గరికి ఎవరు రాలేదు సార్. ఇల్లు అక్కడే దగ్గరుండి మేము ఎవరు ఇల్లు బాగు పట్టుకుంటూ చేస్తాం కాబట్టి ల్యాండ్ మీ దగ్గరికి ఎక్కడ వాళ్ళు వచ్చి అలిపాం, అది అవును అది ఇబ్బంది లేకుండా చూసుకో. కొంతమంది బాత్రూమ్ లేకుండా కట్టిస్తామని చెప్పాను. వర్క్ అయితే బాగానే పాజిటివ్ ఉంది సార్. వర్షాకాలం దాకా బాగా జరిగింది సార్. తర్వాత శాసనసభ్యులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అదుపులో చేయటానికి ఎమ్మెల్యేల పరిధిలో ఉండే అంశం కాదు అది. కలెక్టర్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్మన్గా గౌరవ మంత్రివర్యుల యొక్క పర్యవేక్షణలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశంలోనే ప్రప్రథమంగా మనమే ఎక్కువ డోసులు తెచ్చాము, ఇంకా తేబోతున్నాము. ఎవరో అలాంటి అపోహలు అక్కడ సృష్టించుంటే అది ముమ్మాటికి ఆమోదయోగ్యం కాదు. అలాగనే సచివాలయాన్ని కంట్రోల్ చేసి మీ గెలిచిన గెలుపును ఆటంకపరచాల్సిన ఆవశ్యకత లేదు. మొత్తం 50 కార్పొరేటర్లు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44 కార్పొరేటర్లు గెలిచాం. మీరు ఒకటి గెలిచారు, తెలుగుదేశం వాళ్ళు ఒక 5 గెలిచినట్టున్నారు. రాజకీయాలకి వేదిక కాదు ఈ సమావేశం. ఒకటి మామిడిపాలెం, అలాగే ఒకటి కమ్మపాలెం ఎక్స్టెన్షన్ ఉందన్న. మామిడిపాలెం బరియల్ గ్రౌండ్స్లో అయితే సో వాళ్ళు అంటే వాళ్ళ కస్టమ్స్ ప్రకారం, వాళ్ళ ఆచార ప్రకారం గుంట తీసి కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది. సో అట్లా మామిడిపాలెంలో కొంతమంది వ్యక్తులు అయితే ఉన్నారు, వాళ్ళు సొంతగా వాళ్ళతో మాట్లాడుకొని కొంతమంది మేనేజ్ చేసి చేస్తున్నారన్న. బట్ ఇక్కడ కమ్మపాలెం బరియల్ గ్రౌండ్స్లో వచ్చేటప్పటికి మరి అక్కడ ఎవరు ఆ గుంటలు తీసి వేయడానికి కానీ ఎటువంటి సౌకర్యాలు అయితే లేవన్న. రిమ్స్ నుంచి ఒక బాడీని అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడ బరియల్ చేయాలంటే ది డిమాండింగ్ అరౌండ్ 20,000 ఒక ఫ్యామిలీకి ఒక 20,000 డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ఏంటంటే ఒక అంబులెన్స్లో ఆ బాడీని పెట్టుకొని తర్వాత ఆ బరియల్ గ్రౌండ్ తీసుకెళ్ళి అక్కడ ఒక జేసీబీతో గుంట తీసేసి అక్కడ బరియల్ చేయాల్సిన ఇది వస్తుందన్న. సో ఈ జేసీబీకి కానీ వీళ్ళు తీసుకెళ్ళి అంబులెన్స్కి కానీ వాళ్ళు బాగా 20,000 వరకు పే చేయాల్సి వస్తుందన్న. ఈ విషయంలో మనకి ఏదైనా సరే ఒక జేసీబీ కానీ మనం కార్పొరేషన్ నుంచి ఒక జేసీబీని కానీ వాళ్ళకి ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి సగం బద్దను మనం ఫైనాన్షియల్గా వాళ్ళకి క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. అంత్యక్రియలకి 15,000 రూపాయలు శాంక్షన్ చేసినారు. నిన్న నుంచి జీవో ఇచ్చారు సీఎం గారు. సో కలెక్టర్ గారి దగ్గర నుంచి వస్తే 15,000 రూపాయలు వాళ్ళు మనుషులు పెట్టి చేపిస్తారు. జనరల్గా ఏంటంటే ఎక్కడైనా కానీ మనకి హాస్పిటల్స్ నుంచి అన్నోన్ బాడీస్ ఏవైనా ఉంటే కనుక మనకు అక్కడ ఉన్నటువంటి ఆర్ఎం గారు మనకి రిపోర్ట్ పంపిస్తారు. ఆ బాడీస్ అన్నిటినీ కూడా మనమే క్రిమేషన్ చేస్తున్నాము. సో ఇలా ఫ్యామిలీస్ ఉండి కూడా వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉంటే కనుక తప్పకుండా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెట్టడం జరిగింది. ఆ లిస్టు అందరికీ గ్రూప్లో పెట్టాము. అయినా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అద్దంకి బస్ స్టాండ్ నుంచి అంజలి డ్రెస్సెస్ మీదుగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వినాయక గుడి వరకు డ్రైన్ బాగా డ్యామేజ్ అయింది. అక్కడ ఫ్రీక్వెంట్గా ఓవర్ఫ్లో అవుతుందని 1,20 లక్షలతోటి అది రీమోడలింగ్కి పెట్టడం జరిగింది. కోసరాజు కాలువ వరకు పాత గుంటూరు రోడ్డు పడవ వైపున ట్రైన్ రీమోడలింగ్ పెట్టడం 1 కోటి రూపాయలతోటి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అలానే 24-25 డివిజన్లో పోలేరమ్మ గుడి వద్ద నుండి ఫిల్టర్ బెడ్ ఆవరణ మీదుగా వడ్డిపాలెం పార్వతమ్మ గుడి వద్ద గల ట్రైన్కి 80 లక్షలతోటి రీమోడలింగ్కి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అలానే 14వ డివిజన్లో సాయిబాబా గుడి నుండి రైల్వే ట్రాక్ కల్వర్ట్ వరకు 25 లక్షలతోటి డ్రైన్ నిర్మాణానికి ప్రపోజల్ 15 ఫైనాన్స్లో పెట్టడం జరిగింది. అలానే మంగమూరు రోడ్ జంక్షన్ నుండి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వరకు పాత హైవే బైపాస్ రోడ్ పక్కన చిన్న డ్రైన్ ఉంది. దాన్ని రీమోడలింగ్ చేసి పెద్ద డ్రైన్కి కన్వర్షన్ కోసం 1,10 లక్షలతోటి ప్రపోజల్ పెట్టడం జరిగింది. సార్ చెప్తారా కొంచెం వెనకరండి సార్. ఆ మేడం కనపడుతుంది. మరి మున్సిపల్ కార్పొరేషన్ వచ్చిన తర్వాత మరి మొదటి సమీక్ష మనం కార్పొరేటర్స్తో మనది చేసుకోవడం జరిగింది. మరి కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిన తర్వాత
దురదృష్టం ఈ కోవిడ్ చాలా ఇబ్బంది పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారు. ప్రజలు ఇబ్బంది పడిన సమయంలో మనం ఏం చేస్తున్నాం అనేది ప్రజాప్రతినిధుల విషయం గమనిస్తుంటారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితిలో, ఈ కోవిడ్ పరిస్థితిలో అందరం కూడా మీ పరిధిలో ప్రజల్ని కాపాడుకునే పరిస్థితి మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఈ నెల 2 నెలలు ఈ కోవిడ్ కొద్దిగా ఇదిగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా కోవిడ్కి సంబంధించిన విషయాల్లో సెలవు తీసుకొని మనం బాధితుల్ని మనం కాపాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ విషయంలో ఎవరైనా కార్పొరేట్లు అందరూ కూడా ఎవరైనా కానీ మీ పరిధి దాటి ఏమైనా ప్రాబ్లం ఎక్కువైందే, మీకు ఏమైనా సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తే తప్పకుండా నన్ను కన్సల్ట్ అయితే తప్పకుండా వాళ్ళకి నేను రెస్పాండ్ అయ్యి తప్పకుండా ఎవరికైనా పార్టీని చూడొద్దు, మీరు అందరినీ కూడా రాజకీయాలు అనేది ఎలక్షన్స్లో చూస్తున్నాం. కానీ మిగతా సమయంలో అందరినీ ప్రజలందరూ కూడా మనం చర్చ చేసుకొని అందరూ కూడా సమన్వయంతో చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కలిసికట్టుగా మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో మంచి కార్పొరేషన్గా, ఫస్ట్ కార్పొరేషన్ ఇది. కార్పొరేషన్ వచ్చి మొదటిసారి ఎలక్షన్స్ జరిగినాయి. మరి కార్పొరేటర్ అందరూ కూడా మొదటిసారి గెలిచిన కార్పొరేటర్ అందరూ కూడా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ బాగా చేశారు కార్పొరేటర్లు అని చెప్పి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ విషయంలో ఏ విషయంలో అయినా కానీ మీకు అన్ని రకాలుగా నేను అందులోగా ఉంటాను. ఖచ్చితంగా మనం అందరం కలిసి మన కార్పొరేషన్ని మంచి కార్పొరేషన్గా తీసుకొద్దామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అది ముఖ్యంగా ఈరోజు మరి అన్నీ కూడా అందరూ కూడా మాట్లాడారు, మున్సిపల్ కార్పొరేటర్స్ అందరూ కూడా మాట్లాడారు. మరి ఈ 15th ఫైనాన్స్ సంబంధించి 22 కోట్ల రూపాయలు మన శాంక్షన్ అయింది. దానికి డ్రైన్స్ అండ్ ఈ పార్కుల కోసం పెట్టడం జరిగింది. మరి అవన్నీ కూడా ఏది ఇంపార్టెంట్ అంటే ప్రాబ్లమ్స్ ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ అవుతుందో, ఈ ప్రాబ్లమ్స్ ఈ డ్రైన్స్ ఎక్కడ ప్రాబ్లం ఉందో మెయిన్ సెంటర్స్లో అది చూస్ చేసి అవి సెలెక్ట్ చేసి పెట్టడం జరుగుతుంది. అలాగే మనకి పార్కులు కూడా డెవలప్మెంట్ విషయంలో తప్పకుండా ముందుకు వేద్దాం. ముఖ్యంగా మనం మెయిన్ పార్క్ గాంధీ పార్క్, దానికి సంబంధించి 1 కోటి రూపాయలు అంతే కదమ్మా, పార్క్కి 1 కోటి రూపాయలు దానికి పెట్టడం జరుగుతుంది. బాగా పార్క్ని బాగా, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది వచ్చి వాకర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఆ పార్క్ని బాగా డెవలప్ చేద్దామని కూడా తెలియజేసుకుంటాము. అన్ని విషయాలు ఆ పార్క్ అనే కాదు, టౌన్లో మరి ఉన్నటువంటి పార్కులు అన్నీ కూడా డెవలప్ చేసేదానికి మనందరూ కూడా కృషి చేద్దామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరి సహకారంతో మరి అన్నీ కూడా ముఖ్యంగా మంచినీటి సమస్యని మనం తీర్చేసే కార్యక్రమం చేపడదామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో అమృత పథకంలో 123 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని అది పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మున్సిపాలిటీయే 70 కోట్లు కట్టాల్సిన అవసరం ఉండింది. అది 1 రూపాయి కూడా గతంలో కట్టలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్ని అమృత పథకం సంబంధించి 70 కోట్లు కూడా ప్రభుత్వమే లోన్ తీసుకొని దాన్ని శాంక్షన్ చేస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరొన్న 5 నెలల్లో ఈ పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మన కాంట్రాక్ట్ పిలిచి మాట్లాడితే 5 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా 5 నెలల్లో పూర్తి అవుతుంది. కాబట్టి కొత్త భాగం మంచినీటి సమస్య తీరే అవకాశం ఉంది. మళ్ళీ నెక్స్ట్ కూడా మిగతా భాగం కూడా తను ఏదో పథకంలో తీసుకొచ్చి మంచినీటి సమస్యని ముఖ్యంగా మంచి సమస్య తీర్చేదానికి గట్టిగా ప్రయత్నం చేద్దామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి అందరూ కూడా కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్స్ అందరికి కూడా అంటే ఫస్ట్ ఒక 20 లక్షలు మీ ప్రపోజల్ ఇవ్వమని చెప్పడం జరిగింది. వెంటనే ఇస్తే వెంటనే పనులు ప్రారంభించి చేద్దాం. నేను అధికారులకు చెప్తా ఉన్నాం, 3 నెలల్లో ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో అన్నీ కూడా పనులు ప్రారంభించి 3 నెలల్లో నేను మళ్ళీ మీటింగ్ పెట్టే లోపల అన్నీ కూడా ప్రారంభించి అన్ని పనులు జరగాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా.
ఖచ్చితంగా కూడా ఈ విషయంలో ముఖ్యంగా మనం ఈ 2 నెలలు కొంచెం కోవిడ్కి సంబంధించినటువంటి బాధ్యతల్ని మనం కాపాడే కోసం మనం సాయశక్తిగా కృషి చేద్దాం. ఎందుకంటే నిజంగా మనం సహాయం చేసి వాళ్ళని ప్రాణాలు కాపాడగలిగితే నిజంగా ఆ రోజు అంతకంటే సంతోషం ఏముండదు. మనకి చాలా ఆనందం ఉంటుంది. మనం ఇంతమంది ప్రాణాలు కాపాడామని చెప్పి సంతృప్తి అన్నీ కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మనందరం కలిసికట్టుగా మన ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి ఈ కోవిడ్ని పారదోలడం కోసం గట్టిగా ప్రయత్నం చేద్దామని చెప్పి మరీ కోరుకుంటా ఉన్నా. అంతేకాకుండా ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అందరూ అధికారులు తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతి విషయం కూడా ప్రతి వార్డులో సంబంధించిన కార్పొరేటర్లకి ఏ విషయమైనా తెలియపరిచి వాళ్ళ కార్పొరేటర్లు వాళ్ళు చెప్పిన పనులు చేసేదానికి అధికారులు కూడా గట్టిగా తెలియజేసుకుంటా ఉన్నా. అధికారులు కార్పొరేటర్లు చెప్పిన మాటలు వినండి. ఎందుకంటే రేపు బాధ్యత వహించేది కార్పొరేటర్లే. ఎవరైనా మా కార్పొరేటర్ పని చేయట్లేదు అంటారు. పని చేయకపోతే ముందుగా గుర్తుకొచ్చేది కార్పొరేటర్. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేయండి. చేసి వాళ్ళు సరిగ్గా చేయకపోతే అప్పుడు కార్పొరేటర్ని అడుగుతాం. కాకపోతే ఖచ్చితంగా ఎవరైనా కార్పొరేటర్లు ప్రాబ్లం ఉన్న అధికారుల ప్రాబ్లం వచ్చినా నాకు తెలియజేయండి. ఖచ్చితంగా వాళ్ళతో గురించి మాట్లాడతాం. కానీ మీరందరూ కూడా మీ డివిజన్లో బాగా అభివృద్ధి చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటే చిరకాలం నిలిచిపోతారని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా బాగుండాలని చెప్పి బాగా చేయాలని చెప్పి మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జరిగింది. అది శాంక్షన్ అయి వస్తుంది. అట్లా ఇంకా అవసరమైతే పెట్రోల్. కాకపోతే ఏంటంటే ఈ వర్కర్స్ మనకు వచ్చే రాబడి తక్కువ. ఈ వర్కర్స్కి శాలరీస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ పెంచారు. శాలరీస్ అన్నీ కూడా మున్సిపాలిటీ నుంచి కట్టాలి. కాబట్టి మరి ఎంతవరకు మనం చేయగలుగుతామో అది చేస్తాం తప్ప మరి దాని ఉన్న వర్కర్స్ పని చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. వాళ్ళు 10 మంది పని చేస్తున్నారు, 8 మంది సెలవులు మనుషులు ఉండరు, ఇద్దరే ఉంటారు. అక్కడ మళ్ళీ అటెండెన్స్ ఉంటుంది. ఇది కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా గమనించండి. అవన్నీ కూడా సెటిల్ చేస్తాం. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చేసేదానికి చేసే కార్యక్రమం చేపట్టుంటుంది. మీకోసం బాల్మేన్ ప్రోగ్రాంలో మనకందరికీ తెలుసు కోవిడ్ సెంటర్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఉపయోగకర పరిస్థితుల్లో చాలా అత్యవసరము. దానికి డొనేషన్గా మాసుకు చెన్నకేశ్వరు సాక్షి పేపర్ ఏజెంట్ ముంగమూరు డంక వారు వారి పిల్లలు వారికి 1,60,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది.